యాక్టివిటీ. రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేస్తామని విశాఖ జిల్లా స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్ రావు వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ వైఎస్ షర్మిల ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ తిరిగి వారి సమస్యలు తెలుసుకున్నారని ఆయన అన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమన్వయంగా ఉండాలని, మేమంతా ఒకటేనని కేక్ కట్ చేసి తెలియజేశారు. అందరూ కలిసినట్టుగా పనిచేయాలని సభముఖంగా మనందరికీ మనం చేసుకుంటున్నాం. ఇందులో నా తప్పకుండా మీరు అందరూ అడగచ్చు, దానికి నేను సమాధానం చెప్తాను. అలాగే మీరు కూడా మన పర్సనల్గా ఏ ఎజెండా ఉండకూడదు, పార్టీ పరంగా మనం కష్టపడడానికి ముందుకెళ్ళాలని. నిజంగా చెప్పాలంటే ఆవిడ ఆడపులి అని అంటాం మనం. నేనైతే కలరా చూశాను. ఎందుకంటే బీయింగ్ ఏ లేడీ, బట్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఇమీడియట్గా చెప్పారు ఆవిడ. అలాగే పార్టీ స్ట్రెంగ్త్ అవ్వాలంటే డిసిప్లిన్గా ఉండాలి. అలాగే మనం ఏం చేయగలం, ప్రజలకి మనం ప్రజెంట్ ఏం చేయగలం. మీ అందరికీ తెలుసు, బీజేపీ పార్టీ వల్ల ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ ఇంకా బ్యాక్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క బీజేపీ. బికాజ్ ఎలక్షన్ ముందు అందరూ ఏమన్నారు, ప్రత్యేక హోదా వస్తుంది, ఎంపీలు గెలిస్తే మేము తెచ్చేస్తాం, అది కాదు. సో బట్ ఆఫ్టర్ ఎలక్షన్ ఈవెన్ ఇప్పుడు ఈరోజు బీజేపీ ఇంత స్ట్రాంగ్గా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోటే ముడిపడి ఉంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మరి ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారో మనకు తెలియదు. మెయిన్ షర్మిలారెడ్డి గారు ఇంత కష్టపడి, ఇంత ప్రజల కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఇన్ని రోజులు కష్టపడి చేయడానికి కారణం ఏంటంటే, నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే కంపల్సరీగా 100% కాంగ్రెస్ పవర్లోకి రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి. ఇది అందరికీ తెలిసిన విషయం. యాజ్ వర్మ గారు చెప్పినట్టు డీసీసీ గారు, వీఆర్ స్మాల్, మీరు తప్పే ఉన్నాం కాదని అంటారు. బట్ ఫ్రమ్ టుడే వీఆర్ ఆల్ డిసైడెడ్. మంచి ప్రెస్ టీమ్ని జాయిన్ చేసుకోవడానికి నిన్న ప్రెస్ మీట్లో షర్మిలారెడ్డి గారు పిలుపునిచ్చారు. అది ఆ విషయం చిన్న విషయం కాదు.